శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జగనన్న లేఅవుట్లలో సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తామన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రతి ఒక్కరికి ఇంటి వసతి కల్పించి తీరుతామని భరోసా ఇచ్చిన బాలినేని. చెత్తపై యూజర్ ఛార్జీలు విధించి ప్రజలను ఇబ్బందులు పాల్చేస్తున్నారన్న టీడీపీ కార్పొరేటర్లు. ప్రజలపై పన్నుల భారాన్ని ఖండించిన కార్పొరేటర్లు. చంద్రబాబు నాయుడుకు అబద్ధాలు చెప్పకపోతే నిద్ర పట్టదన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అబద్ధాలు ఎలా చెప్పాలో శ్రేణులకు కూడా శిక్షణ ఇస్తున్నారని ఎద్దేవా చేసిన బాలినేని. చంద్రబాబు నాయుడుకు అబద్ధాలు పలకకపోతే నిద్ర పట్టదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా విమర్శించారు. కరవదిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తన అనుచర గణంతో పాటు శ్రేణులకు అబద్ధాలు ఎలా చెప్పాలో శిక్షణా తరగతులు నిర్వహించేవారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే ప్రజలు అదే నిజమని నమ్ముతారని, కాబట్టి అబద్ధాలను జీవన పరమావధిగా పెట్టుకోవాలని చంద్రబాబు శ్రేణులకు సూచించడంతో పాటు ప్రజలను పక్కదారి పట్టించడం దుర్మార్గమైన విషయంగా బాలినేని విమర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందని చెప్పారు. ప్రతిపక్ష హోదా లేకుండా పోయినా ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. జడ్పీ ఎన్నికల్లో స్వీయ బహిష్కరణకు పిలుపునిచ్చిన చంద్రబాబు తన శ్రేణులకు పార్టీ జెండా పీకేసిందని సంకేతాలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని బాలినేని విమర్శించారు. బీజేపీ వారు తమతో కలవాల్సిందిగా చంద్రబాబుకు సూచిస్తున్నారని, పార్టీని రద్దు చేసి బీజేపీలో విలీనం చేయటం టీడీపీ ఉత్తమమైన మార్గమని సూచించారు. జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని వివరించారు. జగన్ అనుసరించే కార్యక్రమాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. జగన్ పట్ల ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు యుక్తులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. కరోనా సందర్భంగా అందించిన సేవలు హర్షణీయమని, జగన్ ప్రజా మన్ననలు అందుకుంటున్నట్లుగా బాలినేని వివరించారు. మరి చంద్రబాబు నాయుడు ఏదో దీక్ష చేస్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, కరోనాలో ఎక్కడైనా వచ్చి ఆయన కరోనా పరిస్థితి కలుపుకున్నాడా? ఆయన కాదు, ఈ తెలుగుదేశం నాయకులు ఎవరైనా కరోనాలో పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? ఒక ఆయన అంటాడు, కరోనాలో మేము ఏదో చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఆపారంట. ఎవడు ఆపాడు? ఎవడు వచ్చాడు? ఎవడు చెప్పాడు? ఎవరు ఆపారు? ఎవరన్నా దానం చేస్తారంటే ఎవరు వద్దంటారు? వాళ్ళు ఆపారు, ఇలా ఆపని మాట్లాడతాడు. ఏదో 6 నెలలకు ఒకసారి వచ్చి పోయి మాట్లాడేసి పోతే కరెక్టా? మరి చంద్రబాబు నాయుడు జూమ్లో మంచి తప్పితే వేరేది కనపడలే కరోనాలో. సరే, ఆయన పెద్ద ఆయన కదా పాపం, ఇబ్బంది కరోనా వస్తే ఇబ్బంది అనుకుంటే కొడుకు ఏం చేశాడు? కొడుకు కనపడ్డా? ఎక్కడైనా కనపడ్డా కరోనాల దగ్గర? ఈరోజు కరోనాలకి ఒకరికి 10 లక్షలు ఇవ్వండి, ఇవ్వండి, ఆక్సిజన్ లేకపోతే ఇవ్వండి అంటాడు. ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న చూస్తే టోటల్గా భారతదేశంలో ఫస్ట్ కేరళ ఉంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది కరోనాలో నియంత్రించే విషయంలో. 0.67% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో డెత్లు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో దండం పెట్టి సేద పెట్టి ఏదో ఇంట్లో కూర్చొని ఏదో అది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ హౌసింగ్ కూడా అందరూ కూడా ప్రజలు సుఖంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టారని కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు దృష్టి మళ్లించే దానికోసం ఆయన అప్పుడప్పుడు ఏదో చేస్తుంటాడు. ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే మా దగ్గరికి వచ్చారు కదా పార్టీలోకి, వాళ్ళు చెప్తున్నారు, మీటింగ్లో చెప్తారంట, మీరు అబద్ధాలు చెప్పండి, చెప్తుంటే 2-3 సార్లు చెప్తే నమ్ముతారు కదా ప్రజలు అంటారంట. అంటే చెప్పే ఒకే బూతులు కొట్టడం అనమాట. అబద్ధాలు చెప్తా ఉంటే ఎప్పుడైనా 4 సార్లు చెప్తే 5వ సార్లు నమ్ముతారు కదా, చెప్తా ఉండండి అని చెప్తాడంట. అది అంటే ఆయన కార్యక్రమం, ఆయన మీటింగ్లో చెప్పే కార్యక్రమం అది. ఆయన ఎందుకు ఇంకా ఈ వయసులో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ప్రజల్ని కాపాడేదానికోసం మరి జగన్మోహన్ చేసిన కార్యక్రమాలని ఆయన కూడా కలిసికట్టుగా చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడేదానికి ఆయన కూడా ప్రతిపక్ష హోదాలో ఆయన పాత్ర కూడా పోషించాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు, మాకైతే కనపడలా. మన ఎలక్షన్లు చూశారు, అన్న జడ్పీ ఎలక్షన్స్లోనే బాయ్కాట్ చేశారంటే ప్రతిపక్షం లేనట్టే. తెలుగుదేశం పార్టీ ఆయన 16 సంవత్సరాలు సీఎంగా ఉండి
జెడ్పీటీసీ ఎలక్షన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదంటే సిగ్గుచేటు. వాళ్ళు ఇంకా ఆ పార్టీ క్లోజ్ చేసి ఇంకా వేరే పార్టీలో విలీనం చేసుకుంటే బెటరు. వాళ్ళు కూడా అడుగుతున్నట్టున్నారు వేరే బీజేపీ వాళ్ళు, విలీనం చేసుకోండి ఎందుకు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పెద్దరావీడు మండలం గొబ్బూరులో సామూహిక గృహ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ 30 లక్షల మందికి స్థలాలు పంపిణీ చేసి మొదటి విడతలో 15 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి గృహ వసతి కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మేనమామగా అనేక విద్యా పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. కరోనా వల్ల పిల్లలకు పరీక్షలు పెట్టలేకపోయామని ఆవేదన చెందారు. పిల్లల పరీక్షలు రాజకీయం చేయటం పట్ల సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ సాయినాథ్ కుమార్, మార్కాపురం ఆర్డీఓ శేషిరెడ్డి, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నీళ్ళు వస్తాయి. అది రమేష్ పైకి ఎత్తరమ్మా తలకాయ బాగా సిగ్గొచ్చింది. 230 రూపాయలు సిమెంట్ నిర్ణయించడం జరిగింది. దీనివల్ల కూడా మనకి దగ్గర ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సుమారు 37 పైచులకు లేఅవుట్ చేయడం జరిగింది. అంతనే అన్నిటికన్నా పెద్ద లేఅవుట్ ఎర్రగొండపాలెంలో 1600 ఇళ్ళకు పైచులకు మనకు లేఅవుట్ చేయడం జరిగింది. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 200 కాదు. ఈ రోజు ఇక్కడ కూడా గొబ్బూరులో 80 ప్లాట్లు లేఅవుట్ చేస్తాం. 80 మందికి పట్టాలు వేయడానికి అవకాశం ఉంది. 60 మంది వచ్చినారు. ఎందుకంటే 20 మంది రాబోయే రోజులకు మీటింగుల్లో ఎవరైనా కూడా నాకు ఇల్లు లేదు, నాకు పట్టా లేదు అని చెప్పి ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క అక్క చెల్లెమ్మ కూడా, ఏ ఒక్క అన్నదమ్ముడు కూడా చెయ్యి ఎత్తితే మాత్రం నేను ఊరుకునేది లేదు. మిమ్మల్ని అధికారులను గమనిస్తూ మీరు పూర్తిగా బాధ్యత వహిస్తారు. ఏ ఒక్కరు కూడా చేయకూడదు. ఎవరు కూడా, ఏ అక్క చెల్లెమ్మ కూడా నాకు ఇల్లు లేదు, నాకు పట్టా లేదు అని చెప్పి ఎవరు అనకూడదు. ఆ విధంగా అందరికీ జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులందరూ సకాలంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కరవది మెగా హౌసింగ్ మేళాలో పాల్గొని ఆయన మాట్లాడారు. సభకు జేసీ కృష్ణవేణి అధ్యక్షత వహించారు. బాలినేని మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను సామూహికంగా చేపట్టినట్లు వివరించారు. కరవది లేఅవుట్లలో 537 మందికి ఇళ్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇంకా అర్హులు ఉంటే వారికి కూడా ఇల్లు ఇస్తామని తెలిపారు. తమకు ఇల్లు రాలేదని ఎవరూ అసంతృప్తి చెందకుండా తిరిగి దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా న్యాయం జరుగుతుందని తెలిపారు. కరవదిలో 16 ఎకరాల స్థలంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో గృహ నిర్మాణాలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ వెంకటమురళి, మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య, చుండూరు రవిబాబు, అయినాబత్తిన ఘనశ్యాం, బసివిరెడ్డి, రమాదేవి, సింగరాజు వెంకట్రావు, పంది రత్నరాజు, కఠారి శంకర్, గంటా రాము, మల్లికార్జున రెడ్డి, రామకృష్ణ, సర్పంచ్ కోటేశ్వరరావు, మన్నే శ్రీనివాసరావు, ఢాకా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ రాకపోతే అలాగే సిమెంట్ ఎంత కావాలి, ఇనుము ఎంత కావాలి. ఈరోజు కొన్ని ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఆషాఢ మాసం వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ 1వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ నాడు గృహప్రవేశాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కరవదిలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కరవదిలో దాదాపు 537 మందికి మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కూడా రాని వాళ్ళు ఎవరుంటే కూడా అప్లై చేసుకుంటే ఇస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవ్వరు కూడా రేపు తర్వాత మాకు రాలేదని అనకుండా ఎవ్వరు ఇల్లు స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తామని కూడా, ఒక పార్టీలు అనేది చూడకుండా అందరికీ ఇస్తామని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా పార్టీలు చూడలేదు. గతంలో ఏ పార్టీ ఎక్కడ ఏ చేసినా కూడా మీరు ఆ పార్టీ కదా మీకు ఇవ్వమని చెప్పి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా ఎవరన్నా ఇంటి సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టించేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు ఇస్తూ
వెంటనే ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టారు. దాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఇల్లు కట్టుకుంటే అట్లా వదిలేసే పరిస్థితి కాదు. మీరు ఇంటికి సంబంధించి మీరు ఉండేదానికి అన్ని వసతులు, మంచినీటి పైప్ లైన్ వేయటం జరుగుతుంది. అలాగే కరెంటు స్తంభాలు మీరు ఇల్లు కట్టే లోపలే అన్ని కూడా పూర్తి చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేసినా కూడా అన్ని కూడా ఇళ్ల పట్టాలు అన్ని కూడా మహిళలకే ఇస్తా ఉన్నారు. నేను అడిగా ముఖ్యమంత్రి గారిని, ఏం సార్ అన్ని మహిళలకి ఇస్తున్నారు, మగవాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆయన అన్నాడు, మహిళలకు ఇస్తే జాగ్రత్తగా పెడతారయ్యా. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం మహిళలకి ఇచ్చిన ప్రాధాన్యత అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి కరవ గ్రామంలో 16 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ మనం మొత్తం దాదాపు 4 కోట్లు పెట్టి మీకు కొని ఇయటం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ ప్రభుత్వం కూడా ఇలా ఏకంగా కొనిచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు గత 30 సంవత్సరాల నుంచి కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు, దాదాపు 10,000 కోట్లు ఈ ఇళ్ల స్థలాలకి కేటాయించడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి గుడ్డలు పెట్టి మరి టెంకాయ కొట్టిపోతాం. కాబట్టి మీరందరూ కూడా త్వరగా పూర్తి చేసి అందరూ కూడా ఒకేసారి అందరూ కూడా పూర్తి చేసుకుంటే అన్ని రకాలుగా మీకు వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కోవిడ్ వచ్చింది. కోవిడ్లో మన అందరూ కూడా భయపడే పరిస్థితులు వచ్చినాయి. దాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులున్నా కూడా ఏ పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో ఆ పథకాలన్నీ కూడా డేట్ల ప్రకారం కూడా ఇస్తున్న సంగతి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీ వాసు ఉన్నాడని చెప్పి అనుకోండి. తప్పకుండా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వస్తే తప్పకుండా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా న్యాయం చేసేదానికి నా సాహిత్యంలో కృషి చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ సహకారంతో, మీ గ్రామ స్థాయిలో ఉన్న వాలంటీర్ సహకారంతో ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేచురల్ డెత్ కానీ, యాక్సిడెంటల్ డెత్ కానీ, డిజబిలిటీ కానీ ఏదైనా ఉంటే పథకం ప్రకారం 1,00,000 రూపాయలు, అలాగే యాక్సిడెంట్ ఉంటే 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్భంగా కూడా మేము ఇక్కడ మన జిల్లా ప్రజలకి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. బులెటిన్లో స్వల్ప విరామం. చెత్తపై యూజర్ ఛార్జీలు విధించి ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారని, ఈ విధానాన్ని టీడీపీ వ్యతిరేకిస్తున్నట్లు కార్పొరేటర్లు అన్నారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కార్పొరేటర్లతో కలిసి కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలపై విధించిన పన్నుల భారాలను ఖండించారు. నగరపాలక సంస్థలో ప్రజాప్రతినిధులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయడంతో పాటు వారి సంక్షేమాన్ని చూడాలని కోరారు. సమావేశంలో కార్పొరేటర్లు తిప్పనమల్లి రవితేజ, వేమూరి అశ్విని, వోల్వర్త్ నగర అధ్యక్ష కార్యదర్శులు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మాలు పాల్గొన్నారు. ఈ నిన్న జరిగిన నగరపాలక సంస్థ సమావేశంలో ఏదైతే చెత్త పన్ను విధించాలని చెప్పని ఒక గజెట్ నోటిఫికేషన్ లేకుండా ఒక అంశంగా పొందుపరిచి ప్రజలపైన ఈ కరోనా సమయంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో కనికరం లేకుండా కొత్తగా పన్నులు విధించడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. పన్నులు చెత్త పన్ను పెంచే అంశాన్ని విరమించకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజా పోరాటాలు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ప్రజలపై భారం, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై ఈ పన్ను భారం వేయకూడదని చెప్పి మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డీసెంట్ను కూడా ఇవ్వటం జరిగింది మేయర్ గారికి మరియు అదేవిధంగా కమిషనర్ గారికి. మేము పోడియం చుట్టుముట్టి నిరసన కార్యక్రమం తెలియజేసే సమయంలో మేయర్ గారు మమ్మల్ని మా స్థానాల్లో వెళ్ళి కూర్చోండి అని ఆయన అడగాలి, లేదంటే సస్పెండ్ చేసి ఆయన చర్యలు తీసుకోవాలి. అట్లా కాకుండా 10వ అంశం నుంచి 25వ అంశం వరకు ఎటువంటి చర్చ లేకుండా ఆమోదం తెలిపేసుకున్నారు. అసలు అంశాలు చర్చించకుండా ఏ విధంగా మీరు ఆమోదం తెలిపేసుకుంటారని మేము ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఎంతోమంది
రాజకీయ నాయకుల అధికారాలు చేపట్టినా ఇలా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం పన్నులు విధించడం అనేది ఎక్కడా ఏ దాఖలాలోనూ లేదు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం పన్నులు విధించడం అనేది ప్రజల నడ్డి విరగొట్టడం లాంటిది. ఆనాడు టీడీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ₹1 కూడా పన్ను భారం విధించకుండా ఎంతో చక్కగా పరిపాలన కొనసాగించారు. ఒక నూతన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని మేము మా టీడీపీ తరఫున మా జనార్దన్ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తాం. జగనన్న ప్రభుత్వం ముస్లింల పక్షపాతి ప్రభుత్వమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఒంగోలు పెద్ద మసీదు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ముస్లింలు అండగా ఉన్నారని ప్రస్తావించారు. అప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబం ముస్లింలను ఎన్నడూ విడిచిపెట్టలేదని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీకి ముస్లింలు అందించిన సేవలను మద్దతును జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏ సీఎం చేయని విధంగా ముస్లింలకు 18 చైర్మన్ పదవులు ఇచ్చి వారి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేశారని చెప్పారు. కరోనా సమయంలో సొంత నిధులతో తాను జర్మన్ షెడ్లు నిర్మించి వైద్య సేవలు అందించడం సంతృప్తినిచ్చిందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఉన్న ఆనందం మరొకటి లేదని బాలినేని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ బాజిద్, షేక్ మొన్నా, కోఆప్షన్ సభ్యులు నజీర్ అహ్మద్, డివిజన్ అధ్యక్షుడు కఠారి లక్ష్మణ్, జలీల్, మసీద్ కమిటీ సభ్యులతో పాటు వైసీపీ నాయకులు సింగరాజు వెంకటరావు, అయినాబత్తిన ఘనశ్యాం, కటారి శంకర్, గంటా రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మత పెద్దలు సమక్షంలో జరగటం నిజంగా శుభసూచకమని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముస్లిం సోదరులు మీ అందరికి తెలుసు, గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం సోదరులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి పక్షాన ఉండటం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ముస్లిం సోదరులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి మీరు సపోర్ట్ చేయడం నిజంగా జీవితాంతో గుర్తుపెట్టుకుంటామని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముస్లిం సోదరులు ఎవ్వరు మీ ఎవరు కూడా మీ వాసు ఉన్నారనుకోండి, మీ సోదరుడు మీ బాయ్ ఉన్నారనుకోండి, ఎప్పుడు కూడా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వైఎస్ఆర్ బీమా ద్వారా బాధిత కుటుంబాలకు విస్తృతమైన ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు బీమా కార్డులను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హులను ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్ ప్రక్రియ 75% పూర్తయినట్లు చెప్పారు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత అన్ని పథకాలకు సచివాలయం నుంచే లావాదేవీలు జరిగేలా సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ బాబురావు, నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి, మెప్మా అధికారులు, బీమా లబ్ధిదారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభం చేయడం జరిగింది. ఈ పథకం కింద 18 నుంచి 70 వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నమోదు చేయించుకోవచ్చు. ఈ కార్యక్రమం మన జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లాలో దాదాపుగా 10 లక్షల మంది ఈ బీమా కింద నమోదు చేయాల్సి ఉంది. ఎందుకంటే 10 లక్షల చిల్లర బిఎం కార్డ్ మన జిల్లాలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాదాపుగా 75% నమోదు కూడా పూర్తి చేయడం జరిగింది. వచ్చే 2-3 రోజుల్లో 100% నమోదు చేసి గ్రామం అలాగే వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందులు అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న వాలంటీర్స్ వాళ్ళ సహకారంతో ఈ పథకం అమల్లో తీసుకురావడం జరిగింది. ఎప్పుడైనా యాక్సిడెంటల్ డెత్ కానీ నేచురల్ డెత్ కానీ ఏదైనా జరిగినా ఈ ఉన్నటువంటి పాలసీలో సరైన టైంలో అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది.
సో ఈయన సంబంధించి ఒక మంచి ప్రోగ్రామ్. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి తెలిపారు. చీరాల మండలం పాత చీరాలలో జగనన్న కాలనీలో గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి పాల్గొని గృహాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైసీపీ నాయకుడు కరణం వెంకటేష్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలను కేటాయించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శిలో సామూహిక గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. జేసీ టీఎస్ చేతంతో కలిసి శంకుస్థాపనలు చేశారు. దర్శిలో లక్ష్యాల మేరకు గృహ నిర్మాణాలు పూర్తి చేస్తున్నామన్నారు. ఈ 3 రోజులు 1, 3, 4 తేదీలు మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల ఈ 3 రోజుల్లో 3 లక్షల ఇళ్లకి అంటే ఇళ్ల స్థలాల్లో మనం శంకుస్థాపన లేదా గ్రౌండింగ్ అనేది కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మన నియోజకవర్గం దర్శి నియోజకవర్గంలో ఈ 3 రోజుల్లో కలిపి ఇవాళ టార్గెట్ దాదాపు 1100 ఉంటే మనం 1500 పైన తీయాలని చెప్పి అందరం కూడా కలిసి సమిష్టిగా పనిచేస్తూ ఈరోజు టార్గెట్ని మనం దాటుతామని చెప్పి మా డి గారు కూడా చెప్తున్నారు. దానికోసం మీరందరి సహకారం కూడా కావాలి. తప్పకుండా మనం ఈ 3 రోజుల్లో ఈ 1, 3, 4 తేదీల్లో మనకిచ్చినటువంటి టార్గెట్ని దాటుతామని చెప్పి కూడా మేము అధికారులందరూ కూడా మాటిస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేపట్టిందని సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఉప్పుగుండూరులో జగనన్న కాలనీల నిర్మాణానికి శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నల్లమల కృష్ణారెడ్డి, బంగారుబాబు, వాసు పాల్గొన్నారు. జనం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వనారాయణకం హరిం విశ్వదేవేతప్తిరత్తి భవంతో బ్రువంతో మాయ్యాత్మై పూజయామి. ఓం యోనదేవా పవిత్రేణ ఆస్వారం పుణసే సదా తేన సహస్రధారేణ పావమాన్యం ప్రథమాం వీర్యాబలాయ చ మా బాలకృష్ణ అప్పలి వీర్యాబలాయ చ పుష్పనే బృహత్ బాగుటు అప్పలి వీర్యాబలా సార్. ఓం హిరణ్య బాల్య ప్రజా మే బాల్య ప్రజా మే గోపాయ అమృతత్వాయ దేవతే జ్ఞాత జనిత్యమాన పూర్వదేర్ఘమాయ కుమార దేవతాభ్యో నమః. ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేక్ కట్ చేసి డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. కరవది గ్రామంలో డాక్టర్ అశోక్ రెడ్డి, డాక్టర్ భారతిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాలినేని మాట్లాడుతూ వైద్యులు దేవునితో సమానమని, కరోనా సమయంలో వారు అందించిన సేవలు గణనీయమని పేర్కొన్నారు. కరోనా బారిన పడిన కారంచేడు వైద్యులు భాస్కర్రావుకు 1,50,00,000 రూపాయలు చికిత్స కోసం అందించి ప్రభుత్వం వైద్యులకు అండగా నిలిచిందని ప్రస్తావించారు. భవిష్యత్తులో వైద్యులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరవదిలో గ్రూప్ సభ్యులకు 1,70,00,000 రూపాయల చెక్కులను బాలినేని చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈఓఏలు ముందుండి ఇద్దరిద్దరు మీ దగ్గర గారు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడానికి ఎస్ఎస్జి లబ్ధిదారులు గౌరవ మంత్రివర్యులకి బులెటిన్లో స్వల్ప విరామం. అద్దంకి వేలమూరిపాడు రోడ్లో జగనన్న కాలనీ మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బాచన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. గృహ నిర్మాణాలకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణ, మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు, మున్సిపల్ చైర్మన్లు ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్ పద్మేష్, సందిరెడ్డి రమేష్, ఎంఆర్ఓ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ ఎస్కే ఫజులల్లా తదితరులు పాల్గొన్నారు. అన్ని వసతులు ఇక్కడే ఉండే విధంగా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ముందు చూపుతో ఈ అమ్యూనిటీస్కి కూడా ప్లాట్లు కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు త్వరలో ఈ సంవత్సరంలోనే మీరందరూ మళ్ళీ ఇక్కడ త్వరగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తారని ఆశిస్తూ మరొకసారి మళ్ళీ ఈ గృహప్రవేశం రోజున మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 60 సంవత్సరాలు నిండాయని వీధుల నుంచి తొలగించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలను ఉద్యోగాలకు తీసుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆప్కాన్ కాంట్రాక్టులో కాకుండా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, మున్సిపల్ శానిటేషన్ ప్రధాన కార్యదర్శి కొన్నిపాటి శ్రీనివాసరావు, నగర కార్యదర్శి ఉదరగుడి ప్రభాకర్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ రాయిని శ్రీనివాసరావు, సిఐటియు నగర కార్యదర్శి తంబి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చీకటి శ్రీనివాసరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా గౌరవ అధ్యక్షుల్ని. జిల్లాలో గత వారం రోజుల నుంచి ఒంగోలు, అద్దంకి, చీరాల, కందుకూరు, చెంకుర్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ కార్మికుల్ని అక్రమంగా అకారణంగా గత 20-40 మందిని తొలగించడం జరిగింది. తొలగించిన కార్మికులందరినీ తక్షణమే మేము విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆప్కాస్లో 60 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళందరినీ కూడా కంప్యూటర్ ఆన్లైన్లో తీసేయడం జరుగుతుంది. ఆ కారణం రీత్యా మేము తీసేస్తామని చెబుతున్నారు. మేము పని చేయలేకపోతే మేమే మానుకుంటాం. ఇంతకాలం మేము పనిచేసిన దానికి కనీసం 5 లక్షల రూపాయల డిపార్ట్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి మమ్మల్ని పనులు ఆపేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందువల్ల చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి అధికారుల మీద చర్య తీసుకొని ఈ కార్మికులందరినీ పనులకు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జిల్లాలోని అన్ని మండలాల్లో 108, 104 ద్వారా అత్యవసర సేవలు అందిస్తున్నామని రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ సోనార్ బాబు అన్నారు. ఒంగోలులోని పాత రిమ్స్ అరవింద్ ఎమర్జెన్సీ సేవల ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది కాలంలో 74,000 మందికి అత్యవసర సేవలు అందించామన్నారు. 59 అంబులెన్సుల ద్వారా అత్యవసర సేవలు అందిస్తున్నామన్నారు. మెరుగైన సేవలు ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ హేమంత్ కుమార్, కిషోర్ బాబు, రాజేష్, 108, 104 సిబ్బంది పాల్గొన్నారు. 108, 104 సేవలు 2020 జూలై 1న ప్రారంభించి సక్సెస్ఫుల్గా ఏడాది సంపూర్ణం చేసుకున్న తరుణంలో ఈరోజు ఈ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆప్యాయతతో ఎవరు ఆదరించని కోవిడ్ పేషెంట్లు కూడా ఒక ఆప్తులుగా మా ఈఎంటీ పైలట్స్ వాళ్ళని ఆదరించి అత్యవసర పరిస్థితిలో వాళ్ళ సమీపంలో ఉన్న వాళ్ళకి అవసరం మేరకు కావాల్సిన ఆసుపత్రికి ఎంతమందో కోవిడ్ బాధితులను కూడా తరలించి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడారు. వీటితో పాటు అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సంయుక్తంగా కలిపి ఈ 104 సర్వీసెస్ అంబులెన్సెస్ని మన ప్రకాశం జిల్లాలో నడిపిస్తున్నారు. మనకి 56 అంబులెన్సెస్ ఉన్నాయి. వారు అంబులెన్స్లో ఉన్న డాక్టరు, డేటా ఇంటర్ప్రిటరు మరియు డ్రైవర్ వీళ్ళు ఏం చేస్తారంటే పిహెచ్సి పరిధి దాటి మారుమూల గ్రామాల్లో డిఫికల్ట్ టు రీచ్ ఏరియాస్లో అండర్ సర్వ్డ్ పాపులేషన్కి వారు సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి, హైపర్ టెన్షన్ పేషెంట్కి, ఆస్తమా పేషెంట్స్కి, అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు, పసిబిడ్డలకు సేవలు అందిస్తున్నారు. దీనివల్ల ఎంతోమంది మేలు. అంతేకాకుండా వాహనంలోనే బ్లడ్ టెస్ట్ కానీ, బ్లడ్ షుగర్ కానీ,
హిమోగ్లోబిన్ కానీ యూరిన్ టెస్ట్ కానీ, అలాగే మరి గర్భిణీ స్త్రీలకు మరియు హార్ట్ పేషెంట్స్కి ఈసీజీ తీసే సౌకర్యం కూడా వెసులుబాటు కల్పిస్తున్నాము. కాబట్టి ఈ 56 మండలాలు 56 మంది డాక్టర్లు వెళ్ళి చక్కని సేవలు. అనంతపురం జిల్లా మదనపల్లి బుద్ధుని కొండపై నాగలోక్ బుద్ధ విహార్లోని బుద్ధుని విగ్రహంతో పాటు పలు విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బుద్ధ విహార్ ట్రస్ట్ ప్రజా సంఘాలు సంయుక్తంగా ధర్నా చేశారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో రైతు సంఘ నాయకులు చుండూరు రంగారావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం మంచి చేసిందే గాని చెడు చేయలేదని, శాంతిని ప్రేమించే వారంగా ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం విగ్రహాలు ధ్వంసం చేసిన దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరవది సుబ్బారావు, ఎం జార్జ్, చాబలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా నియామక పత్రం అందుకున్నట్లు గెల్లా నాగమల్లి తెలిపారు. అద్దంకి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగమల్లిని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు విడుదల చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా నన్ను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు. అందుకు సహకరించినటువంటి మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి, అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్సీ కార్పొరేషన్ డీడీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళపై జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలను, వారి సమస్యలను స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేస్తారని అద్దంకి భవానీ సెంటర్లోని దర్శి రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ క్రాస్ చేయబోయి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సర్వీస్ ఎవరిది బండి? లారీ అంత కదా క్రాస్ తిప్పావా? లారీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న లేఅవుట్లలో సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తామన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రతి ఒక్కరికి ఇంటి వసతి కల్పించి తీరుతామని భరోసా ఇచ్చిన బాలినేని. చెత్తపై యూజర్ ఛార్జీలు విధించి ప్రజలను ఇబ్బందులు పాల్చేస్తున్నారన్న టీడీపీ కార్పొరేటర్లు. ప్రజలపై పన్నుల భారాన్ని ఖండించిన కార్పొరేటర్లు. చంద్రబాబు నాయుడుకు అబద్ధాలు చెప్పకపోతే నిద్ర పట్టదన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అబద్ధాలు ఎలా చెప్పాలో శ్రేణులకు కూడా శిక్షణ ఇస్తున్నారని ఎద్దేవా చేసిన బాలినేని. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్తే.